నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీ నేతలు సర్వం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీజేపీ 2 విడతల అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ కొంత వెనకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం 4 అభ్యర్థుల జాబితాను మాత్రమే విడుదల చేసింది. మరోవైపు రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే మల్లారెడ్డి వరుసగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు కలుస్తా ఉన్నారు. ఇప్పటికే వేం నరేందర్ కావచ్చు, ఇక డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. సో ఇక మరోవైపు కులాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటు కూడా ఇక రాష్ట్ర రాజకీయం తెరలేపుతోంది. ఒకసారి మాట్లాడదాం ఇదే అంశం మీద. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో లింగం యాదవ్ గారు, ఎట్లా చూసుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటికే బీజేపీ 2 విడతల అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలస్యం చేస్తుంది? అభ్యర్థులు దొరకట్లేదా, లేకపోతే ఇంకేమైనా వ్యూహం పండుతుందా? లేదండి, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీనే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. మీరు గతం చూడొచ్చు, ఇవాళ బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి నాయకులు, ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మేము ఆలోచిస్తున్నాం, ఇవాళ మేము డెఫినెట్ కూడా తొందరలోనే మిగతా క్యాండిడేట్ లిస్ట్ను కూడా అనౌన్స్ చేస్తాం. మొన్ననే 4 కూడా అనౌన్స్ చేసాం తెలంగాణలో, మిగతా క్యాండిడేట్లను కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా వ్యక్తిగతంగా ఒకరు నిర్ణయం తీసుకునేది కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా అందరి ఒపీనియన్ తీసుకొని ఒక కలెక్టివ్ ఒపీనియన్ తోటి వినబిలిటీ క్రైటీరియాతో పాటు సోషల్ జస్టిస్ను కూడా గుర్తించి క్యాండిడేట్ని సెలెక్ట్ చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు అన్నట్టు తొందరలోనే మిగతా లిస్టు కూడా తొందరలోనే రాబోతుంది. ఇప్పటికే కులాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేస్తూ ఉంది. ఏంటి, ఏమైనా రాజకీయ కోణం కనిపించాలా? పార్లమెంట్ ఎన్నికల వేళ ఏమైనా ఓట్ల కోసమైనా ఇవన్నీ, లేకపోతే నిజంగా ప్రేమతోట? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఓట్ల రాజకీయం చేయదండి. ఆ ఓట్ల రాజకీయాలు గతంలో చేసినటువంటి గత ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ చేశాడు. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ రోజు మీ యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మా మేనిఫెస్టోలోనే చెప్పడం జరిగింది, మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని కులాల వైజ్గా. ఎందుకు అంటే ఇవాళ కొన్ని కులాలు, మార్జినల్ కులాలు, ఎస్పెషల్లీ వెనుకబడిన కులాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలి, వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో అనుగుణంగా నిన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రిమండలి కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించారు. దీనికి ఇవాళ బీసీ నాయకులు, ప్రత్యేకించి ఇవాళ బీసీ కుల సంఘాలు, అదేవిధంగా ఎస్సీ ఉపకులాలు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం బీసీ కులాలని, ఎస్సీ కులాలను వాడుకొని వదిలేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, ప్రజాప్రభుత్వం, ప్రజల శ్రేయస్సు కోసమే నిరంతరం పనిచేస్తున్న పార్టీ ఈ ప్రభుత్వం. అందుకే వాళ్ళని కూడా భాగస్వామ్యం ప్రభుత్వంలో చేయాలనే ఉద్దేశంతో ఇవాళ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మీరు చూడండి, ఇవాళ బీసీలు, ఎస్సీలు ఎంత ఆనందంగా ఉన్నారో. ఎందుకంటే ఎవరికైతే చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదో అలాంటి కులాలకు కూడా ఈ కార్పొరేషన్ ద్వారా, కార్పొరేషన్లో ఫండ్స్ కూడా మేము ఇచ్చి, ఈ ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ బలోపేతం చేయడం వల్ల ఆ సామాజిక అభివృద్ధి, ఆర్థిక, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలకు వాళ్ళకు తోడ్పాటును అందించడం కోసమే ఈ కార్పొరేషన్ ముఖ్య ఉద్దేశం. ఏం చెప్తారు? ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలా మంది వచ్చారు. ఆ నాయకులకు ఎంపీ టికెట్ల అనౌన్స్మెంట్ రేస్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు మల్లారెడ్డి గారు మొన్నటి వరకు కబ్జాల మీద రాష్ట్ర ప్రభుత్వం ముక్కుపాదము పెట్టిన ప్రయత్నం చేస్తుంది. మల్లారెడ్డి వరుసగా మీ నాయకులు కలుస్తున్నారు, వేం నరేందర్ కావచ్చు, డీకే శివకుమార్. మల్లారెడ్డి పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా? ఒకటండి, ఇవాళ మల్లారెడ్డి ఎక్సా వయ్యే కాదు, ఇవాళ వాళ్ళు ఎక్కడ కలిసారో మాకైతే తెలియదు. డీకే శివకుమార్ని కలిశారని వార్తలు వస్తున్నాయి, కానీ మాకైతే తెలియదు. ఇంకోటి, ఇప్పుడు వ్యక్తిని కలవడం, మేము ఇప్పుడు ఒక రాజకీయాలలో వ్యక్తులను కలవడం సహజం అండి. అయితే ఎందుకు కలిశాడు, దేనికోసం కలిశాడు అనేది మాకు ఇంకా క్లారిటీగా లేదు. సో డెఫినెట్ కూడా అయితే కాంగ్రెస్ పార్టీ ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి, మేము ప్రభుత్వంలో రాకముందే చెప్పాం, ఎవరైతే గత ప్రభుత్వంలో ఆ అవినీతి, అక్రమాలకు, కబ్జాలకు పాడిపోయారో వాళ్ళని చట్ట ప్రకారం, న్యాయ ప్రకారమే శిక్షిస్తామని చెప్పాను తప్ప వ్యక్తిగతంగా రాగద్వేషాలకు, ఇలా వ్యక్తిగతంగా కక్షపూర్వక చర్యలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలాంటి పాడుపడదు. అయితే మల్లారెడ్డి గారు ఎందుకు గెలిచారో, దేనికి గెలిచారో మాకైతే ఇప్పటివరకు తెలియదు. ఇవాళ ఆయన ఎందుకు వస్తారంటే, ఇవాళ దేశంలో ఏం జరుగుతుందో ఫస్ట్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మల్లారెడ్డి ఒక్కరు కాదు కండి, ఇవాళ దేశంలో ఒక చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ఫాసిస్ట్ ఫోర్స్ని ఎదుర్కోవాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని కొంతమంది నాయకులు వస్తున్నారు. సో ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించి అన్ని నిర్ణయాలు అధిష్టానమే తీసుకుంటుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్తున్నారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ఇట్లాంటి భాష మాట్లాడకూడదు, గత 10 ఏళ్ళు నేను ఎప్పుడు ఇటువంటి భాష మాట్లాడలేను అంటూ మాజీ ముఖ్యమంత్రి అంటున్నారు. ఏం చెప్తారు మీ ముఖ్యమంత్రి గారి భాష మీద?
అసలు ఆ కేసీఆర్ అట్లా మాట్లాడుతుంటే ముందు నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో బూతు పురాణానికి ఆద్యుడు ఎవరండి? అసలు ఈ బూతునే రాజ్య భాషగా అధికారిక భాషగా చెలామణిగా తీసుకొచ్చిన వ్యక్తి, దానికి ఆద్యుడు కేసీఆర్. మళ్ళీ ఆయన కూడా మాట్లాడితే ఎట్లండి? ఒక ముఖ్యమంత్రిని ఇవాళ తెలంగాణకు ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడానండి? ఆ విధంగా మాట్లాడవచ్చునా? అంటే నేను ఏమంటున్నా అంటే అసలు ఈ బూతు పురాణానికి ఆద్యుడు కేసీఆర్ కదా. ఇవాళ మీకు వీడియోలు చూపెట్టాలా కేసీఆర్ గతంలో ఎన్నిసార్లు మాట్లాడింది అంటే ఇవన్నీ ఏం చేస్తున్నట్టే కేసీఆర్ ఒక హిపోక్రటు. ఇవాళ అధికారం లేకపోయేసరికి ఏదో మాట్లాడుతున్నాడు. అసలు కేసీఆర్ బూత్, నేను అదే చెప్తున్నా, ఒక చదువుకున్న విజ్ఞునుగా అసలు మనం తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నామండి? అసలు ఈ బూత్ మాట్లాడింది తెలంగాణలో స్టార్ట్ చేసింది కేసీఆర్ కదా. ఒక ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకడానికి మేడిగడ్డ పోతున్నాను. మరి ఆ భాష మాకు కూడా వచ్చు, మేము నేను మాట్లాడినావా? అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని అవమానకరంగా మాట్లాడింది కేసీఆర్. ముందు కేసీఆర్ భాష మార్చుకోవాలి. ఎందుకంటే మనం చిన్నప్పుడు మనం పుస్తకాలలో చదువుకున్నాం, నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అని. సో ఈ బూతు పురాణం కాదు కేసీఆర్ కదా, కేసీఆర్ ఫ్యామిలీ కదా. ఇవాళ మళ్ళీ కేసీఆర్ రేవంత్ రెడ్డిని అనడం ఏంటండి? ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని కనీసం ముఖ్యమంత్రిని గౌరవించకుండా అవమానకరంగా మాట్లాడుతున్న వ్యక్తి బీఆర్ఎస్ నాయకులు. సో అందుకే దీనికి ఆద్యుడు కేసీఆర్. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరి మీద ఆ విధంగా మాట్లాడడం, మేము అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరూ కూడా ఒక రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడు తప్ప ఇవాళ కేసీఆర్ లెక్క ఆ బూతు పురాణం ఎవరు మాట్లాడండి. మరోవైపు బీజేపీ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారు అంటున్నారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండబోతుంది అంటున్నారు. అంటే ప్రభుత్వం కూలిపోతుందని ఏమైనా అనుకోవచ్చా? ఇవాళ అదే చెప్తున్నా, ఇవాళ బీజేపీ నాయకులకు వాళ్ళు ఒకటే, ఎందుకంటే ప్రభుత్వాలను కూల్చడమే వాళ్ళకు ఉద్దేశం కదా, ప్రభుత్వాలు కూల్చడం వాళ్ళ పని కదా. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వాలని ఇలా బీజేపీ కూల్చింది. గత 10 సంవత్సరాలుగా మనం చూసినాం. మహారాష్ట్రలో షిండేలు ఎగదోసింది ఎవరండి? మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని గులగొట్టింది ఎవరండి? కర్ణాటకలో, మణిపూర్లో, గోవాలో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. సో ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ఈ బీజేపీ నాయకులకు. అదేవిధంగా రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు. అయినా కూడా ఇవాళ వాళ్ళకు భారతదేశ ప్రజలు, మొన్న తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పిరో బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ బీజేపీ నాయకులు బుద్ధి చెప్తారు. నేను ఒక చిన్న ప్రశ్న ఇస్తానండి, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు దేని గురించి మాట్లాడాలండి? నువ్వు 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నావు, నువ్వేం చేసినావు ప్రజలు చెప్పాలి. ఎక్కడైనా ఈ బీజేపీ నాయకులు, ఎక్కడైనా ఈ బీజేపీ ప్రధానమంత్రి అమిత్ షా కానీ ఏ హోమ్ మినిస్టర్ వీళ్ళు ఎప్పుడైనా 10 సంవత్సరాలుగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఎంత అభివృద్ధి చేశాము, లేకపోతే ఎన్ని కొత్త కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశాము, దీని గురించి ఎక్కడైనా ఈ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారండి? కానీ ప్రధానంగా ఈ 10 ఏళ్ల పాటు మేము చేసిన అభివృద్ధిని, మా విజన్, భవిష్యత్తు విజన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఖచ్చితంగా హైట్రిక్ కొడతాం, ముచ్చటగా 3వ సారి నరేంద్ర మోడీని చూస్తామంటూ బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు కదా. నేను అదే చెప్తున్నా, ఏమి చేసావో చెప్పాలి కదా. ఆ రోజు ప్రధానమంత్రిగా ఎలక్ట్ కావడానికి ముందు, ఎలక్షన్ల ముందు ఏం చెప్పిందంటే ఇదే నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎక్కడికైనా ఉద్యోగాలు వచ్చినాయండి? ఎవరికైనా ఉద్యోగాల గురించి అడిగితే ఏం చెప్తారు బీజేపీ నాయకులు? పకోడీలు వేసుకోండి, పకోడీలు అమ్ముకోండి. అంటే పీజీలు పిహెచ్డీలు చేసి ఈ దేశ యువత పకోడీలు అమ్ముకోవడానిక ఈ బీజేపీ నాయకులు మాట్లాడే మాటల విధానం? అదేవిధంగా అకౌంట్లో నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్లో 15 లక్షలు వేస్తారు. ఎక్కడ ఏమైనాయండి? ఎవరు అకౌంట్లో వచ్చినాయండి? ఎక్కడైనా ఛాలెంజ్ చేద్దామా? ఎంతమందికి అకౌంట్లో 15 లక్షలు వచ్చినాయని? అంటే నేను ఏమంటున్నానంటే బీజేపీ నాయకులకు విద్వేష రాజకీయాలు చేస్తారు. వాళ్ళు మతం పేరు మీద విద్వేష రాజకీయాలు చేస్తారు తప్ప వాళ్ళకు నిజంగా ఈ దేశ ప్రజల మీద ప్రేమ లేదు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. 10 సంవత్సరాలుగా బీజేపీ నాయకులకు 5 పదాలు తప్ప ఎక్కువ వాళ్ళు వేరే దాని గురించి మాట్లాడు. ఎంతసేపు ఇండియా పాకిస్తాన్, ముస్లిము, కాంగ్రెసు, రామ మందిరము, అయోధ్య, ఇవి తప్ప వాళ్ళు ఎప్పుడైనా అభివృద్ధి గురించి ఎక్కడైనా బీజేపీ నాయకుడు ఏ సభలైనా ఉద్దేశించి ఒక బీజేపీ నాయకుడు మాట్లాడా? ఐ కెన్ ఛాలెంజ్ యూ. నేను ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో నువ్వు ఏం చేసినావు చెప్పు. ఇవాళ దేశంలో దళితులు, మహిళలు, అదేవిధంగా అనగానే వర్గాల మీద అత్యాచారాలు జరుగుతుంది. దీని గురించి ఎక్కడైనా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నా? ఇవాళ ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటారు, దీని మీద గురించి ఎక్కడైనా ఈ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారండి. కనీసం ఢిల్లీ సరిహద్దుల్లో ముళ్ళ కంచెలేసి కనీసం ఈ దేశ పౌరులు రైతులను ఢిల్లీలో కూడా అలౌ చేయకుండా ముళ్ళ కంచెలేసి వాళ్ళ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడకుండా కూడా ఢిల్లీకి
అలౌ చేయనటువంటి ఈ దేశ ప్రధాని వాళ్ళకి ఈ దేశం మీద ప్రేమ ఉందా అండి? ఎంతసేపు అదే చెప్తున్నా, ఎంతసేపు విద్వేష రాజకీయాలు, ఒక సెంటిమెంట్ రాజకీయాలు చేయడం తప్ప వాళ్ళకు నిజంగా ఈ దేశం మీద, ఈ దేశ అభివృద్ధి సంక్షేమం మీద వాళ్ళకు ప్రేమ లేదు. ఇవాళ నేను ఒక చిన్న విధానం చెప్తా. ఇవాళ బీసీ ప్రధాని అని చెప్పుకుంటుండు కదా, ఇవాళ దేశం మొత్తం కూడా క్యాస్ట్ సెన్సన్ చేయాలంటుండు. మరి ఈ బీసీ ప్రధాని చెప్పుకున్న నరేంద్ర మోడీ ఎందుకు క్యాస్ట్ సెన్స్ చేయట్లేదండి? ఎవరు అడ్డుకుంటారండి? నువ్వే కదా అధికారంలో ఉంది. మరి కనీసం కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ, మేము అదే చెప్తున్నాం, మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, మేము అదే చెప్తున్నాం. ఎస్, ఇవాళ బీసీలు మెజార్టీ ప్రజలైన ఈ దేశ బీసీలకు న్యాయం జరగాలంటే క్యాస్ట్ సెన్సస్ చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కట్టుబడింది. తెలంగాణలో మొన్ననే మా క్యాబినెట్ కూడా తీర్మానం చేసింది. మీకు దమ్ముంటే ఆ విధంగా మాట్లాడండి, అంతే తప్ప ఎంతసేపు వేగ్గా మేము ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? నేను ఒక చిన్న ఉదాహరణ చేస్తాను. అసలు తెలంగాణకు బీజేపీ 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఏం చేసింది? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రకటించిన ఐటీఆర్ ప్రాజెక్ట్ని ఇవాళ గుజరాత్ తీసుకెళ్లారు. కనీసం కాజిపేట రైల్వే క్రోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే. బయ్యారం ఉక్కు గన్ల ఫ్యాక్టరీ ఏమైందండి? ఇవాళ కనీసం రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ప్రకటించినటువంటి దౌర్భాగ్య స్థితి బీజేపీ నాయకులు వాళ్ళు ఓట్లు అడగడానికి ఇవాళ తెలంగాణకు వస్తే తెలంగాణ ప్రజలు వాళ్ళకు మన అసెంబ్లీలో ఏ విధంగా బుద్ధి చెప్పారో ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు తప్పకుండా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ వచ్చింది, కరువు తీసుకొచ్చింది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నమాట. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి, చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయి. సో కరువు కాలం కనిపిస్తుంది, ఎడ్లతో ఆ యొక్క పంట పొలాల్ని మేపుతున్నారు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ కూడా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది? మీరు అదే మనం ఒకటి ముందు అర్థం, అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయిందండి? 3 నెలలు అయింది. అంటే కరువు ఒక రోజు ఎట్లా వస్తుందండి? అంటే నేనేం చెప్తున్నా అంటే బీఆర్ఎస్ నాయకులు చేసిన గత తప్పిదాల వల్ల వాళ్ళు ఉన్నది లేనట్టుగా చూపించారు తప్ప ఇవాళ తెలంగాణ ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని కట్టుబడింది. ఇవాళ రైతులను ఆదుకోవడంలో మొదటి ఉండే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. డెఫినెట్ కూడా దానికి కావాల్సిన చర్యలు ఈ ప్రభుత్వం సిద్ధపడుతుంది. నిన్ననే మీరు చూశారు, ముఖ్యమంత్రి మంత్రిమండలి కూడా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందికి రావద్దు, కరెంటుకు ఇబ్బంది ఉండొద్దు, ఇవన్నీ కూడా వేగ్గా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళకు అలవాటు సెంటిమెంట్ రాజకీయాలు చేయడం. ఇవాళ బీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడడానికి ఎవరు లేరు. కనీసం ఆ పార్టీలో ఎంపీలే సిద్ధంగా లేరు కండి. ఇలా వాళ్ళ పార్టీలు రోజుకొకరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. సో ఇట్లాంటి తరుణంలో వాళ్ళు మాట్లాడడానికి ఏమీ లేక వాళ్ళ అవినీతి బయటకు వస్తుందనే ఉద్దేశంతో వేగ్గా ప్రచారం చేయడాలు. ఇవాళ డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు అట్మాస్ట్ ప్రియారిటీ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. దాంతో పాటుగా గత ప్రభుత్వము విడుదల చేసిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, జాబ్కి సంబంధించినటువంటి ఏవైతే నోటిఫికేషన్స్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసింది. కొత్తగా వాటికి అడిషనల్గా ఎటువంటి కొత్త పోస్టులు యాడ్ చేయలేదు అనేది ఇటు నిరుద్యోగులు కావచ్చు, అటు ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పటికే నిరుద్యోగులు దీక్షలు కూడా మొదలు పెడుతున్నారు. సో కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందా పార్లమెంట్ ఎన్నికల వేళ నిరుద్యోగులు? లేదండి, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. ఎందుకంటే మీరు చూడండి, ఇలా మా మేనిఫెస్టోలోనే జాబ్ క్యాలెండర్ అని పెట్టాం. ఎక్కడ కూడా మేనిఫెస్టోలో అట్లా పెట్టారు. మేము జాబ్ క్యాలెండర్ అని పెట్టేసి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఫిల్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొన్ననే ఈ ప్రభుత్వం దాదాపు 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వానికి దక్కుతుంది. నేను ఒకటే సూటిగా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తాను. మీరు 9.5 ఏళ్ళకి అధికారంలో ఉన్నారు కదా, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడినటువంటి విద్యార్థులు యువకులు ఏం చేసిరో మీరు తెలియదు కాదు. మీ హయాంలో ఎంతమంది విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుందో మన అందరి ఇదే ఛానళ్ళ ద్వారా ఇక్కడే అందరూ ఎన్నోసార్లు చర్చించుకున్నాము. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు సెంటిమెంట్ రాజకీయాలు చేయడానికే ఉన్నారు తప్ప నిజంగా విద్యార్థులకు జాబులు రావడానికి ఈ బీఆర్ఎస్ నాయకులకు ఇష్టం లేదు. దానికోసం వేగ్గా మాట్లాడుతున్నారు. నేను ఒక చిన్న ప్రశ్న ఇస్తున్నా, కనీసం టీఎస్పీఎస్లో 14 పేపర్ లీకేజ్ చేసిన చరిత్ర ఎవరిదండి? ఒక గ్రూప్ 1 ఎగ్జామ్నే 2 సార్లు లీకేజ్ చేసిన చరిత్ర గత పాలకులది. మరి ఈ ప్రభుత్వం ఇవాళ ఆ తప్పిదాలన్నిటి కూడా సరిచేసి ఇవాళ ఉద్యోగాల కల్పనే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుంది. ఇవాళ కొంతమంది వాళ్ళు ప్రొవోక్ ద్వారా ఏదో జరుగుతున్న తప్ప ఎక్కడ అదే చెప్తున్నా. ఇవాళ విద్యార్థి యువకులకు కూడా మీరు ఆలోచించండి, 9.5 సంవత్సరాలుగా మీకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఈ ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలు కాగానే ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో కూడా మనం ఒకసారి బేరేజ్ పెట్టుకోండి, దాన్ని చర్చించండి. ఇవాళ మీరు కనీసం ఉద్యోగాలు ఇవ్వలే. ఈ ప్రభుత్వం
ఉద్యోగాలు ఇస్తుంది కదా. ఇవాళ మీరు వెయిట్ చేయండి. ఇవాళ మళ్ళీ ఇంకా కూడా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇవాళ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ గత పాలకులు మొత్తం నిర్లక్ష్యం చేశాం. ఈ ప్రభుత్వం ఆల్రెడీ వీసీలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ ప్రభుత్వం ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తుంది. ఇలా ప్రతిపక్ష నాయకులు అనేట వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. మా ముఖ్యమంత్రి చెప్పాడుగా స్వయంగా, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, మేము పాటిస్తాం, అంతే తప్ప వేగ్గా ఏదో బట్టగాల్చి మీదేస్తే తెలంగాణ ప్రజలు అట్లాంటి విమర్శలను హర్షించరు. మీరైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి, సిద్ధంగా ఉంది ప్రభుత్వం తీసుకోవడానికి, అంతే తప్ప ఇవాళ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు దాట ముందుకే కొంతమంది అదే కూల్ చేస్తాం, పేల్ చేస్తాం, ఎక్కువ రోజులు ఉండదు అంటే ప్రజల చేత ప్రజల నిర్ణయాన్ని ఇలా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారా? ప్రజాస్వామ్య బద్ధంగా ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రిని అవమానిస్తున్నారా? అంటే మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. మీరు గడిల పాలన, మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరికైనా మంత్రులకు స్వేచ్ఛ ఉండే అండి? పాలన ఎక్కడి నుంచి జరిగిందండి? గడిల పాలన జరిగింది, ఫామ్ హౌస్ పాలన జరిగింది. ప్రజాస్వామ్యంలో గడిల నుంచి పాలన జరుగుతా, ఫామ్ హౌస్ నుంచి పాలన జరుగుతా. ఇవాళ మీరు చూడండి సెక్రటరీ నుంచి పాలన ఏ విధంగా జరుగుతుందో. ఇవాళ ఎవరైనా కూడా సామాన్య ప్రజలందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులను కలుసుకోవచ్చు, స్వేచ్ఛగా వాళ్ళ సమస్యలు ఇవాళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి మంత్రులు తెలియజేయవచ్చు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు నైట్ 2 గంటల వరకు కూడా సెక్రటరియట్లో అందుబాటులో ఉండి ఇలా ప్రజా సమస్యలు తీరుస్తున్నారు. అంటే మా మంత్రులు ఆ విధంగా పనిచేస్తున్నారు. ఇలా మా ముఖ్యమంత్రి మంత్రులు ఒకరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. గతంలో స్వేచ్ఛ ఈ విధంగా ఉందండి? ఇవాళ నేను అదే చెప్తున్నా, గతంలో స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్య వాతావరణం లేదు. ఇవాళ ప్రజాస్వామ్య వాతావరణం ఇవాళ తెలంగాణలో కనబడుతుంది. గతంలో కనీసం గద్దర్ని ప్రగతి భవన్ గేట్లను కూడా దాఖలేయలేదండి. అందుకే మీ ప్రభుత్వం రాగానే ఆ ముళ్ళ కంచెలు తీసేశాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ పాలన జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. లింగయ్య గారు, చివరిగా నిజంగా 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు అన్నారు. సో ఇవి నిజంగా అమలు అయినాయా? అమలు అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్గా అమలు చేసినాం, ఆల్రెడీ అన్ని చేస్తున్నాను. మొన్న మేము ప్రభుత్వం ఏర్పాడైన 48 గంటలు దాట ముందుకే 2 అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మొన్ననే మళ్ళీ ఒక 2 గ్యారెంటీలను, సో నిన్ననే మొన్న కూడా ఇంద్రమ్మ ఇండ్లని ప్రామిస్. డెఫినెట్ కూడా అండి, నేను అదే చెప్తున్నా. ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేయడానికి హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కూడా మొన్న మేము ఇచ్చిన 6 గ్యారెంటీలని 100 రోజుల్లో అమలు చేస్తా ఉన్నాం. ఇవాళ ఆల్రెడీ చేసి చూపిస్తూనే ఉన్నాం. డెఫినెట్ కూడా 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి హామీని కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి మంత్రులు చెప్తున్నారు. ఆ విధంగా దాన్ని కట్టుబడరు. డెఫినెట్ కూడా ప్రతి హామీని కూడా అమలు చేస్తాం. ఇలా చూడండి ఆర్టీసీ ఎంప్లాయీ ట్రీట్మెంట్, అదేవిధంగా ఉద్యోగులు ఇలా గతంలో ఏదైనా 1st తారీఖు ఉద్యోగులకు జీతాలు వచ్చేదండి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఇవాళ 1st తారీఖే ఇవాళ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండిటి కట్టుబడి ఉంది. ఇలా రెండింటిని కూడా సమపాలన ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం. ఎక్కడ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా ఈ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ లింగం యాదవ్ గారు. సో ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా గెలుపు గుర్రాలని ఎన్నుకునే ప్రయత్నం చేస్తుంది, గెలుపు దిశగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలుకు నోచుకున్నామని చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఢిల్లీలో మరి ఏ జెండా ఎగరబోతుంది, ఎవరు చక్రం తిప్పబోతున్నారు అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.